ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్లో అయితే చూస్తారు కదా. అవునండి, మీరు అనుకున్నదే, అక్కడికే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఇంటి దగ్గర సల్లార్లో ఫొటోస్ అయితే దిగేసాము. సో ఇంకా ఫొటోస్ దిగేసి, ఎందుకంటే నాకు ఫొటోస్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా బయలుదేరుతున్నాము. సో చూసినా కదా, ఇంకా దారిలో ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే ఒక రీల్ అయితే చేశాను. సో అదే సాంగ్ అనేది మీకు ఈజీగా తెలిసిపోద్ది, ఎందుకంటే నేను రెడీ అవ్వడం బట్టి, అలానే నా అవుట్ఫిట్ని బట్టి మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఆ సాంగ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో మీరు గెస్ట్ చేసిన రైటా రాంగ్ అనేది నేను మీ కామెంట్కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను గాయస్. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అనేది. అండ్ ఇక్కడ చూసారు కదా, హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అన్నమాట. సో డబుల్ డెక్కర్ బస్ ఎంత బాగుందో కదా, బుజ్జిగుంది. అండ్ ఇక్కడ బీచ్ వైపు అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత బాగా పరిగెత్తున్న హార్స్ ఆడుకుంటున్నాయి అన్నమాట. కొంతసేపు ఆ హార్స్ని చూసి ఆడుకోవడం చూసి ఇంకా బయలుదేరాము. అండ్ కొంచెం బీచ్ దగ్గర కూర్చున్నాం అన్నమాట. ఇంకా అయిపోయాక ఇంకా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి గాయస్, మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. సో ఇదిగోండి, సో మీకు కనిపిస్తుంది కదా. ఇంకా ఫైనలీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మీకు ఇది చూసుంటే ఈ సబ్మెరైన్ తీసాను ఆల్రెడీ వ్లాగ్. దీనికి సూన్ వ్లాగ్ తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఈ వ్లాగ్ని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనల్గా కొత్తగా పెట్టిన మాయావల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడే అండి చూసారు కదా, TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరే మాయా వరల్డ్ అయితే పెట్టారు. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్పాలంటే, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ నుంచి అనిపిస్తుంది వెళ్ళాలి అని చెప్పి. సో ఫైనల్గా వచ్చేసాను. ఎలాగో వచ్చాను కదా, మీకు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ ద్వారా ఈ మాయావల్లిని మీకు చూపిస్తున్నా గాయస్. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఆల్రెడీ చూస్తారు కదా బోర్డు మీద, మార్నింగ్ 10 AM నుంచి నైట్ 10 PM వరకు. అండ్ ఫుల్ లొకేషన్ కూడా నేనైతే చెప్తాను, బట్ ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్. సో ఇంకా చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ని. అండ్ మీరు ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. సో మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకుండా ఉంటారని నేను ఈ వ్లాగ్ని స్కిప్ చేయొద్దని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇంకా బయట అయితే అక్కడ చెప్పులు అయితే వదిలేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ చూసారా మాయా వరల్డ్ ఇంకా ఫైనల్గా ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాం. సో చూసారా, ఇదిగోండి గాయస్, ఇంకా ఇక్కడే టికెట్ కౌంటర్ అనమాట. ఎంట్రీ భలే ఉంది తెలుసా. సో ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఉంది, చాలా బాగుంది. అండ్ నేనైతే ఫోన్పే అయితే చేస్తున్నా గాయస్. అండ్ మాయా వరల్డ్ ఒకసారి లోగో కూడా మీకు చూపిస్తున్నా. అండ్ పర్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట, ఎక్స్ట్రా GST కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎంట్రీ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా నేనైతే ఫోన్పే అయితే చేస్తాను, చూసారు కదా, UPI పేమెంట్ కన్ఫర్మ్డ్. అండ్ ఇక్కడ చూసారా టికెట్ అయితే మీకు చూపిస్తున్నా, మీరు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పి. అండ్ ఇక్కడైతే టికెట్ చూపించేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నా. సో గాయస్, చాలా బాగుంది, చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో కంపల్సరీగా మీరు వచ్చి చూడాలి. అండ్ ఇది ఎటువంటి కొలాబరేషన్ ఆర్ ప్రమోషన్ వీడియో అయితే కాదు, చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ నిజంగా మాయా వల్ల ఉన్నట్టయితే అనిపించింది అనమాట, మాయా ప్రపంచంలోనే ఉన్నట్టు. అండ్ ఎట్టి చూసినా మంచిగా లైటింగ్స్, అమ్మ బాబాయ్ చాలా బాగుంది. అండ్ కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట మన వైజాగ్లో. అండ్ 200 రూపీస్కే మంచి వర్త్ అనమాట. సో ఇక్కడ చూసారా, ఇద్దరు భవ్యాలు అయితే ఉన్నారు. సో మీరు 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకటి నాన్న కూతురి వ్లాగ్స్, ఇంకొకటి నాన్న కూతురి వ్లాగ్స్. సో చూసారు కదా, ఇద్దరు భవ్యాస్ అయితే ఉన్నారు. సో చాలా బాగుంది.
అండ్ డిఫరెంట్గా థ్రిల్లింగ్గా ఉందన్నమాట ఎక్స్పీరియన్స్ మొత్తం. అండ్ రీల్ కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఆ రీల్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నా ఇన్స్టా ఐడి పేరు కూడా సేమ్ నాన్న కూతురి వ్లాగ్సే ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ అందరికీ చాలా బాగా నచ్చేసింది అని అయితే చెప్తున్నారు అనమాట. సో నాకు కూడా నిజం చెప్పాలంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఎటు చూసినా చెప్పాను కదా మాయా వరల్డ్లోనే ఉన్నదైతే అనిపించింది. సో చూసారు కదా, ఇదిగోండి. అలానే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మనకి ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు మనకి గైడెన్స్ అయితే ఇస్తారు గాయస్. అండ్ నేను కూడా అలానే ఫొటోస్ వీడియోస్ రీల్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. సో రీల్స్ అంటే జస్ట్ స్లో మోషన్ అలాంటివి. సో చూసారా, ఇదిగోండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం 8 థీమ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఉంటుందన్నమాట. అండ్ నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇదిగోండి ఏదో వేరే యూనివర్స్కి వెళ్ళినట్టు అనిపించింది. సో ఎలాంటి వేరే కంట్రీస్ అయితే వెళ్ళవసరం లేదు, మన ఇండియాలోనే ఇలాగా మాయా వరల్డ్ కూడా వచ్చేసింది. సో మనం ఇండియాలోనే ఉండి, అది కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే మన వైజాగ్లోనే ఉండి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు గాయస్ ఈ మాయా వరల్డ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా మంచిగా ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారంటే మీరే చూస్తూ ఉండండి వీడియోని, మీకే తెలుస్తుంది. అండ్ ఎక్కడ చూసినా ఫొటోసే తీసుకుంటున్నారనమాట. అండ్ జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉందన్నమాట మాయా వరల్డ్. నాకైతే చాలా బాగా అనిపించింది గాయస్, నిజం చెప్తున్నాను. మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి మాయా వరల్డ్కి వెళ్ళి. అండ్ ఎవరైనా మాయా వరల్డ్కి వెళ్ళారు అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీకు ఎలా అనిపించింది, మాయా వరల్డ్ బాగుందా అని. అండ్ ఎక్కడ చూసినా చుట్టూ మిర్రర్సే అనమాట. భలే అనిపించింది నాకు. ఫైనల్గా ఎప్పటి నుంచో చూడాలి అనుకున్నాను. అండ్ ఎప్పుడు ఓపెన్ చేస్తా అనుకున్నాను. ఓపెన్ చేసిన వెంటనే ఇంకా హాలిడే రాగానే వెళ్ళిపోయాను అనమాట ఈ మాయా వరల్డ్కి. ఇంకా నా సంతోషం చూడండి ఎలా ఉందో. అబ్బా ఫుల్ హ్యాపీనెస్తో అయితే ఉన్నాను నేను. ఈ వీడియో ఆన్ అయిన దగ్గర నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు ఏంటంటే ఫుల్ లైటింగ్స్, కలర్ఫుల్ లైట్స్ అండ్ ఫుల్ మిర్రర్స్తో అయితే ఉంది. అండ్ ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాం గైస్. ఇదే రివాల్వింగ్ ఇల్యూషన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ రౌండ్గా తిరుగుతున్నట్టయితే మనకైతే అనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట నేను. చూస్తున్నారు కదా, అలా ఇలా ఎంజాయ్ చేయలేదు. ఒక రీల్ తీసేసుకొని ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మ్యూజిక్ అయితే పెడతాను గైస్, మీరు కూడా చూడండి. గాయస్ ఇది వచ్చేసి టవర్ అనమాట. సో చూస్తున్నాక చూపిస్తున్నాను మీకు టవర్ అని చెప్పి.
గైస్ చూసారు కదా, ఫైనల్గా అయిపోయిందనమాట. ఇదండి మాయా వరల్డ్. చాలా బాగుంది కదా. నేను ఈ వీడియోలో ఎన్నిసార్లు చెప్పానంటే చాలా బాగుందని. మీరే విన్నారు కదా ఆల్రెడీ. ఎందుకంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అందుకే. సో ఇప్పటి వరకు మీరు చూసారు కదా. నిజంగా చెప్పాలంటే డైరెక్ట్గా వెళ్ళి చూస్తే నిజంగా చాలా బాగుంది అనమాట. వీడియోలో కూడా బాగుంది, బట్ నిజంగా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అదిరిపోద్ది. మీరు కూడా మాయా వరల్డ్కి వెళ్ళండి గాయస్, ఇంకా వెళ్ళకపోతే. సో గాయస్, ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే మీరేం చేయాలి, వెంటనే లైక్ చేసేయండి గాయస్, ఓకేనా. లైక్ చేసిన వెంటనే కిందన హైప్ అనే అయితే ఆప్షన్ అయితే వస్తాయన్నమాట. సో మీరు హైప్ అనే ఆప్షన్ నొక్కి మీరు నాకు పాయింట్స్ అయితే ఇవ్వచ్చు, ఓకేనా. ఇంకా ఇది వచ్చేసి చూసారు కదా, ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అవునండి, TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. ఇక్కడ చూసారు కదా, ఏ ట్రిప్ టు ఏ బ్యూటిఫుల్ యూనివర్స్. నిజంగానే అలానే అనిపించింది అనమాట నాకు. ఇంకా మొత్తానికి మాయా వరల్డ్ని అయితే చూసేసా. ఇంకా నేనైతే మస్తు ఖుషిగా అయితే ఉన్నాను. అంతే కదా. మీరు చూసారా, ఇదిగోండి ఆపోజిట్నే సబ్మెరీన్ అయితే చూపిస్తున్నా మీకు. ఇదిగోండి సబ్మెరీన్ మ్యూజియం అనమాట. ఆల్రెడీ దాని మీద వ్లాగ్ తీసాను. అలానే TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం మీద కూడా వ్లాగ్ అయితే తీసేసాను గైస్. ఈ వ్లాగ్స్ కూడా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే దీని పక్కన మ్యూజియంని కూడా ఆ వ్లాగ్ అయితే తీసేసాను. సో ఇన్ని వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇది బయట అనమాట. సో ఎంత బాగుందో చూసారా, లొకేషన్, గ్రీనరీ ఎంత బాగుందో కదా. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఇలానే సో చూస్తున్నారు కదా, మన ప్రతి వీడియోలో ఏరోప్లేన్ అయితే పడుతుంది. అది మన వ్లాగ్స్లో కామన్ లేండి. ఇంకా మనమైతే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పదండి, కార్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నా అవుట్ఫిట్ బాగుందా. సో ఇది నా ఫేవరెట్ ఫ్రాక్ అనమాట. సో చెప్పాను కదా గైస్, ఆ సాంగ్ ఏం సాంగ్ చేశాను అనేది రీల్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా అవుట్ఫిట్ బట్టి, నేను రెడీ అయ్యే బట్టి మీకు తెలిసిపోద్ది అది ఏ సాంగ్ అనేది. ప్రెజెంట్ ట్రెండింగ్ సాంగ్ అనమాట. సో గైస్, సో ఇదండి రోజు వ్లాగ్. ఇంకా చూసారా, లోపలికి వచ్చేసి ఇంకా హెయిర్ అయితే బన్ పెట్టేసుకున్నా. సో ఇంకా మీకు మాయా వరల్డ్లో టికెట్ ప్రైస్ చూపిస్తున్నాను, ఇదిగోండి. సో ఇదండి రోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.